హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఇలా రాసులకు సంబంధించిన రత్నాలు ఏ వేళకి వేసుకోవాలి, ఏ వేసుకోకూడదు, రాష్ట్రాధిపతులకు సంబంధించినవి అని ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు అదృష్ట సంఖ్యలు తెలుసుకొని విరోధ సంఖ్యలు కూడా తెలుసుకుందాం. ఇది సంఖ్యాశాస్త్రం ప్రకారం కొద్దిగా మ్యాచ్ అవుతాయి, కానీ జ్యోతిష్ శాస్త్రంలో కూడా వాళ్ళకి ఈ సంఖ్యలనే కేటాయించారు. అలా చెప్పుకుంటా పోతుంటే సింహరాశి వాళ్ళు రవి అధిపతి కాబట్టి నంబర్ 1 అదృష్ట సంఖ్య. మీరు అన్ని సంఖ్యలు కొడితే 1 రావాలి. ఒకవేళ మీరు వెహికల్ కొన్నా కానీ, లేదు మొబైల్ కొన్నా కానీ, ఇంకేదైనా మనకు ఒక కేటాయింపు సంఖ్య కావాలంటే సింహరాశి వాళ్ళు 1. వాళ్ళకి విరోధి సంఖ్యలు ఏవంటే 6, 8 అంటే శని శుక్రుడు. ఇక కర్కాటక రాశి వాళ్ళు అదృష్ట సంఖ్య 2. చంద్రుడికి విరోధులే లేరు కాబట్టి అన్ని సంఖ్యలు వాళ్ళకి అనుకూలమే. అదృష్ట సంఖ్య మాత్రం 2 పర్టికులర్గా. ఇక మేష వృశ్చిక రాశి వాళ్ళు కుజుడు అధిపతి కాబట్టి 9 సంఖ్య. వద్దనుకునే సంఖ్య ఏదంటే 5, బుధుడు విరోధి కాబట్టి మిగిలిన సంఖ్యలు కూడా సాధారణంగా పనిచేస్తాయి. ఇక మిథున కన్య రాశి వాళ్ళు బుధుడు అధిపతి కాబట్టి 5 అదృష్ట సంఖ్య. బుధుడికి చంద్రుడి విరోధి కాబట్టి 2 విరోధి సంఖ్య. మిగిలినవి కూడా అనుకూలిస్తాయి, విరోధి సంఖ్య తప్ప. ఇక ధనస్సు మీనరాశి వాళ్ళు గురువు అధిపతి కాబట్టి 3 అదృష్ట సంఖ్య. 5, 6 విరోధి సంఖ్యలు. అంటే బుధ శుక్రుడు విరోధులు కాబట్టి ఆ విరోధికి సంబంధించిన సంఖ్యలు వేసుకోకూడదు, వాళ్ళకి అలా చేసుకోకూడదు. మిగిలినవి సాధారణంగా పనిచేస్తాయి. అలాగే వృషభ తుల రాశుల వాళ్ళు శుక్రుడు అధిపతి కాబట్టి 6 అదృష్ట సంఖ్య. విరోధ సంఖ్య 1, 2, మిగిలినవి సానుకూలంగా పనిచేస్తాయి. ఇక మకర కుంభరాశుల వాళ్ళు శని అధిపతి కాబట్టి 8 సంఖ్య, అదృష్ట సంఖ్య 8. మరి ఇక్కడ రవిచంద్రుల విరోధులు, కుజుడు కూడా ఒక రకంగా విరోధం అని చెప్పాలి. 1, 2, 9 సంఖ్యలు ఈ మకర కుంభరాశి వాళ్ళకి అనుకూలించవు. 8 మాత్రమే అనుకూలిస్తుంది, మిగిలినవి సానుకూలంగా ఉంటాయి. ఇక రాహువుకి 4, 1 నుంచి 9 సంఖ్యలలో 4, 7 మనం చర్చించుకోలేదు. రాహుకి సంబంధించింది 4, కేతువుకి సంబంధించింది 7. పర్టికులర్గా రాహుకి సంబంధించిన గోమేధికి వేసుకునేటప్పుడు 4 నంబర్ వచ్చేటట్టుగా 1.3 కానీ, 2.2 కానీ, 3.1 కానీ క్యారెట్స్ వేసుకోవడము. అలాగే కేతు సహకరించినప్పుడు ఆయన అనుకూలించేదానికి ఆ గ్రహం మన మీద శుభ పరిమాణాలు తెచ్చేందుకు 7 కేతువుకు సంబంధించింది కాబట్టి 1/6 1.6 7 అయింది, 2.5 7 అయింది. ఆ విధంగా 7 డిజిటల్ వచ్చేటట్టుగా కూడా వైడ్యూరియం వేసుకోవచ్చు. సో మొత్తం మీద 1 నుంచి 9 సంఖ్యలు ఏ రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి, ఏ రాశి వాళ్ళకి అనుకూలించవో మీకు వివరించడం జరిగింది. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.